వెంచర్ ముందున్న రోడ్ వచ్చేసి ఇది 43 ఫీట్ రోడ్ సార్. ప్రజెంట్ ప్రపోజల్ వచ్చి 100 ఫీట్ రోడ్ ఉంది. సో ఈ రోడ్డు మనం లెఫ్ట్కి వెళ్ళామనుకోండి, అది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 6 కండ్లకు వెళ్తుంది కదా సార్, ఎగ్జిట్ 6 నెంబర్ అక్కడికి వెళ్తుంది ఈ రోడ్డు. ఈ రోడ్డు మనం స్ట్రైట్కి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ తీసుకుంటే షామీర్పేటకి వెళ్తుంది సార్, కరీంనగర్ హైవే. ఇదే రోడ్డు లెఫ్ట్ తీసుకుంటే మేడ్చల్ NH44 నిజామాబాద్ రోడ్, ఐడియా ఉంది సార్. తర్వాత హైటెక్ సిటీ మనకు ఇక్కడ నుంచి 50 మినిట్స్లో పోతుంది సార్ మన వెహికల్ ఓవరాల్ తీసుకుంటే. ఈవెన్ శంషాబాద్ కూడా 1 అవర్ 10 మినిట్స్ ఇట్లా పడుతుంది అది సార్. సో టోటల్ వెంచర్ వచ్చి 12 ఎకర్స్ సార్, ఇది 12.1 ఎకర్స్ ఇది. టోటల్ విల్లాస్ వచ్చి 130 సార్. దీంట్లో ఇప్పుడు 1 నెంబర్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది సార్, 130 వచ్చి ఇక్కడ క్లోజ్ అవుతుంది. సో దీంట్లో 67 వచ్చి వెస్ట్ ఫేజింగ్ ఉన్నాయి సార్, 63 వచ్చి ఈస్ట్ ఫేజింగ్ ఉన్నాయి. ఇప్పుడు మన సైడ్ ఫేజ్ ఇవి ఉన్నాయి కదా సార్, బాల్కనీ ఫేజింగ్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఈస్ట్ ఫేజింగ్ సార్. ఇవి ఇటు అటు సైడ్ ఫేజింగ్ ఉన్నాయంటే వెస్ట్ ఫేజింగ్. సో మనకు ప్రతి విల్లా కూడా యూజువల్గా 270 స్క్వేర్ యార్డ్స్ ఉంది సార్, 269.88 ఉందండి. సో దీంట్లో ఒక 2 రోస్, ఈ 16A 34A అనేది 273 స్క్వేర్ యార్డ్స్ సార్. అది ఈ 51 68 ఈ 2 ఉన్నాయి 277 సార్. ఇవి ఇంకా రిమైనింగ్ అన్ని 269 సార్. అట్లా ఎమ్యూనిటీస్ వచ్చేసి మనం క్లబ్ హౌస్ ఇస్తున్నాం సార్. అది 17,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్, G+3 సార్, G1 2 3 ప్లస్ పైన రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాం మనం. అట్లా ఎమ్యూనిటీస్ కూడా దీంట్లో మనకు జిమ్ ఉంటుంది, అసోసియేషన్ వాళ్ళ రూమ్ ఉంటుంది, ఇట్లా కన్వెన్షన్ స్టోర్ ఇస్తాం మనము, ఇట్లా వర్క్ ప్లేస్ ఇస్తాము, పార్టీ హాల్ ఇస్తాము, ఇక్కడ పికెట్ బాల్ అని ఇండోర్ గేమ్స్ ఇస్తారు పిల్లలకి ఇట్లా అన్నట్టు. దీంట్లో ఉన్న గేమ్స్ కాకుండా ఈ చుట్టూ కూడా ఇస్తాం సార్. ఇక్కడ మన దీంట్లో ఒక బెటర్ ఏంటంటే, ఇప్పుడు మనం కమ్యూనిటీ ఫార్మింగ్ అని ఇక్కడ ముందు ఈ ప్లేస్లో ఇస్తున్నాం సార్ మనం. ఇప్పుడు మన జనరేషన్కు అంతవరకు వ్యవసాయం అంటే ఏం తెలుసు. ఇన్ కేస్ ఇక్కడ ఉన్న వాళ్ళు NRI కస్టమర్ వచ్చినా యూఎస్లో ఉండే వాళ్ళు ఏంటంటే వాళ్ళు గార్డెనింగ్ చేస్తుంటారు. వాళ్ళు ఈవెన్ ఇండియాకి వచ్చినా కూడా వాళ్ళ పిల్లలకి ఏదైనా చూపించుకోవాలనుకుంటే ఈ ప్లేస్ మనం డెడికేటెడ్ వచ్చేసి మన కమ్యూనిటీ గార్డెన్ కింద ఇస్తున్నాం. ఇక్కడ ఇట్లా మొక్కలు పెంచుకోవడం కానీ ఏదైనా ఫ్రూట్ ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడ దానికి ఆ యూనిట్ ఇస్తున్నాం సార్, ఆ పనిముట్లు ఏదైనా పెట్టుకోవడానికి కూడా అట్లా సార్. తర్వాత ఎమ్యూనిటీస్ కూడా మనం ఎడ్జెస్లో ఇచ్చామన్నట్టు, మధ్యలో కాకుండా చుట్టూ ఉంటాయి సార్. అందరికీ ఈజీ యాక్సెస్ ఉంటుంది అన్నట్టు, ఎక్రాస్ ఉంటుంది అది సార్. సో ఈ రోడ్ వచ్చేసి మనకు స్ట్రైట్ లైన్ వచ్చి 40 ఫీట్ ఉంటుంది సార్. ఇది ఈ విల్లా ముందు ఉండే ఈ రోడ్డు ఉన్నాయి కదా సార్, ఇట్లా మధ్యలో వస్తున్నాయి కదా, ఇవి 30 ఫీట్స్ అండి ఇవి సార్. తర్వాత విల్లాకి మధ్యలో గ్యాప్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విల్లా ఉందనుకోండి సార్, ఇప్పుడు ఈ పక్కన గ్యాప్ ఉంది కదా సార్, ఇది 5 ఫీట్స్ ఉంటుంది సార్. ఇది ఈ పక్క విల్లా కూడా 5 ఫీట్స్, అంటే ఈ 2 విల్లాల మధ్యలో వచ్చి 10 ఫీట్స్ ఉంటుంది గ్యాప్. తర్వాత ఈ ఈస్ట్ ఫేజింగ్ వెస్ట్ ఫేజింగ్ బ్యాక్ టు బ్యాక్ ఉంటాయి కదా సార్. సో దీనికి వెనక 6 ఫీట్స్ ఉంటుంది గ్యాప్, దానికి కూడా 6 ఫీట్స్ ఉంటుంది అన్నట్టు. సో ఓవరాల్గా 12 ఫీట్స్ ఉంటుంది సార్. తర్వాత మనకి ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా యాక్సెస్ ఉంటుంది మనకు. సో పార్కింగ్ కూడా 2 ఇస్తున్నాం సార్ మనం, ముందు ఇక్కడ ఒకటి ఇస్తున్నాము. ఇప్పుడు లేటెస్ట్గా అందరూ ఏంటి సార్, మనకు పెట్రోల్ డీజిల్ కార్ నుంచి ఈవీకి చేంజ్ అవుతారు ప్రతి ఒక్కరు కూడా. సో కస్టమర్కి ఏంటంటే మనం ఒక పాయింట్ వచ్చి ఈవీ యూనిట్ ఇస్తాం, ప్రొవిజన్ ఇస్తాం మనం. సో ఇన్ కేసు ఇప్పుడు మీరు ఈ విల్లా తీసుకుంటారు సార్, మీకు గెస్ట్ వచ్చారు, వాళ్ళకు కూడా ఈవీ కార్ ఉంది. ఛార్జింగ్ అంటే మనం కామన్గా వచ్చి 4 యూనిట్స్ ఇస్తున్నాం మనం ఇక్కడ క్లబ్ హౌస్కి ఎదురు ఈ ప్లేస్లో ఇస్తున్నాం అన్నట్టు 4 యూనిట్స్ అట్లా సార్. సో ఇవి మనకు 2 వస్తాయి అన్నట్టు ఇక్కడ. ఛార్జింగ్ ప్రొవిజన్ ఇస్తాం సార్ మనము. ఇన్ కేస్ కస్టమర్ ఈవీ ఉందనుకోండి వాళ్ళకి సార్ చెప్పండి సార్. ప్రొవిజన్ అనేది మన విత్ ఆల్ ఫిక్స్ చేసి ఉంటుంది కదా, ఫిక్స్ చేసి ఉంటుంది సార్. అది ఆ యూనిట్ ఇస్తాం, దేర్ ఆ యూనిట్ ఉంటుంది. దానికి ఇంకా వీళ్ళకు ఆ ఛార్జింగ్ కార్ తీసుకున్నప్పుడు వస్తుంది కదా సార్, దాన్ని ఫిక్స్ చేసుకుని సరిపోతుంది అట్లా అది ఫిక్స్ చేస్తారు అన్నట్టు. మనం ప్రొవిజన్ మాత్రం ఇస్తాం, అంటే ఆ పవర్ ఎంత తీసుకోవాలి అనేది ఉంటుంది కదా సార్, దానికి అది ఇస్తాం. ఆ యూవీ అంటారు కదా సార్, అది ఇస్తాం అన్నట్టు అట్లా. సో ఇక్కడ మనం జనరల్గా వచ్చి 4 యూనిట్స్ ఇస్తున్నాం మళ్ళీ ఇక్కడ బ్యాక్ టు ఇక్కడ ఛార్జ్ పెట్టుకోవచ్చు. ఈ ప్లేస్లో కెఫ్టేరియా ఇస్తున్నాం సార్ మనం మళ్ళీ అట్లా సార్. ఇప్పుడు ఇది టెన్నిస్ కోర్ట్ అట్లా ఏదైనా ఉందా దీంట్లో, బ్యాడ్మింటన్? ఎస్ సార్, చుట్టూ ఉన్నాయి సార్. ఇట్లా రండి ఒకసారి చూపిస్తాను. ఎస్ సార్, పవర్ బ్యాకప్ ఇక్కడ ఒకటి ఇస్తున్నాము. ఈ ప్లేస్లో ఒకటి విల్లా బ్యాక్ సైడ్ ఒకటి వస్తుంది, సౌండ్ ప్రూఫ్ ఉంటుంది సార్. ఓన్లీ స్టార్ట్ చేసినప్పుడు మినిమం సౌండ్ వస్తుంది, తర్వాత సౌండ్ ప్రూఫ్ ఉంటుంది కంప్లీట్గా. మోర్ ఓవర్ దీనిపైన సార్ ఇక్కడ ఒక యూనిట్ ఇస్తున్నాం సార్ మనం. కామన్ పార్కింగ్ ఇస్తారు సార్, ప్లస్ ఆ ప్లేస్లో ఒకటి వస్తుంది చూపిస్తాను సార్. కామన్ పార్కింగ్ ఇస్తారు. కామన్ పార్కింగ్ ఏంటంటే మనకు విల్లా ఇవైతే 2 ఇస్తున్నాం సార్ మనం. ఈ రోడ్డు కూడా మన సెట్ బ్యాక్ అయ్యి ఉంది. ఇన్ కేస్ వచ్చిన అంటే గెస్ట్ కానీ ఎవరైనా వచ్చిన వాళ్ళు ఒక 10-15 మినిట్స్ వెళ్ళిపోయారంటే బయట మనకు ప్లేస్ ఉంటుంది. లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఈ విల్లాకి వచ్చారనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఈ ముందులో మనకైతే ఈ 30 ఫీట్స్ ఉంటుంది సార్. ఇది సో డిస్టర్బెన్స్ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. సేమ్ బ్యాక్ సైడ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, దాని ఏం ప్రాబ్లం ఉంటుంది సార్. కమ్యూనిటీలో ఇంకా అలో చేస్తారు సార్ అది యూజువల్గా. మనకి ఏంటంటే క్లబ్ హౌస్ చుట్టూ కూడా మనకి ఈ ప్లేస్ అంతా ఫ్రీగా ఉంటుంది మనకి, ఈ సైడ్ ఎమ్యూనిటీస్ ఏంటంటే చుట్టూ ఉంటాయి సార్ మనకు. ఇది వచ్చి 120 ఫీట్ ఇస్తాం సార్ మనము ఎంట్రన్స్ ఆర్చ్. ఇది 40 ఫీట్, ఇది 40 ఫీట్. సేమ్ ల్యాండ్స్కేప్ ఇట్లానే, ల్యాండ్స్కేప్ ప్యాకెట్ ఇట్లానే వస్తుంది. ఇక్కడ ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్ వస్తుంది, సేమ్ ఉంటుంది సార్ యాజ్ టీజ్గా.
ఆక్సిజన్ లెవెల్స్ వచ్చేటట్టు ఆ మిషనరీ అంతా ఏర్పాటు చేసి ఉంటుంది లేటెస్ట్ అని. ఇప్పుడు మనకు మ్యాక్సిమం వచ్చేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్ 10 కస్టమర్స్ వస్తే 6 to 7 ఎన్ఆర్ఎస్ వస్తారు, ఐటీ వాళ్ళు వస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ తర్వాత ఈ వెంటిలేషన్ గురించి వస్తారు అన్నట్టు యూజువల్గా. అట్లా ఇక్కడ ఈ ప్లేస్లో వస్తుంది సార్ జిమ్. ఎమ్యూనిటీస్ కూడా మనం బ్యాగ్ ఇస్తున్నాం. లేటెస్ట్ టెక్నాలజీ వస్తుంది. మనం చిన్నప్పుడు జనరేటర్ అంటే దాన్ని తిప్పి కొట్టి స్టార్ట్ అయ్యి పోవచ్చు, అంత బాధ ఉండేది. ఇప్పుడు లేదు. ఇప్పుడు జస్ట్ ఒక సింగిల్ బటన్ ఇట్లా ప్లగ్ చేస్తే ఆన్ అయిపోతుంది. ఇక్కడ ఓపెన్ జిమ్ సార్. ఇప్పుడు ఈ ప్లేస్లో ఒక జిమ్ ఇస్తున్నాం కదా సార్, దీంట్లో కనిపిస్తుంది సార్. ఈ జిమ్ ఒకటి ఇక్కడ లేదు. కస్టమర్ ఓపెన్ ప్లేస్లో కావాలంటే ఆల్మోస్ట్ అన్ని ఏమంటారు సార్ కాలనీ ఓపెన్ ప్లేస్ ఇస్తారు జిమ్స్ ఇస్తారు. సో ఆ ప్రొవిజన్ కూడా బాస్కెట్బాల్ కోర్టు ఉన్నాయి సార్. ఈ ప్లేస్లో టెన్నిస్ యూజువల్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. Please contact for above number for more details and bookings. Thank you for watching. Hi friends, today 5 BHK luxury villa, model villa. Duplex of 4 BHK, 3 BHK plus 1 BHK converted to 1 CD. This is bedroom. This is first floor. Hall. First floor lo 2 bedrooms. Home theater. This second floor. Total 4 bedrooms, 1 home theater. This is luxury, richest, spacious villa, 5 BHKs. G+2. Total ground floor 1 bedroom, second floor 2 bedrooms, first floor 2 bedrooms, second floor 1 bedroom, 1 home theater. This price now launching price వచ్చేసి 3 CR. Interested candidate, please call to above number. For bookings, for more details, please contact us. Thank you.